స్లీపర్ బస్సులు యమ డేంజర్ గా మారాయి. 2 రోజుల క్రితం కర్నూలు దగ్గర జరిగిన ఘోర ప్రమాద ఘటన మరువక ముందే అదే తరహాలో పలు ఘటనలు వరుసగా జరుగుతూ ఉండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. కర్నూలు ఘటన తరహాలోనే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై మరో ప్రైవేటు స్లీపర్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఢిల్లీ నుంచి లక్నో మీదుగా గోండా ప్రాంతానికి వెళ్తున్న ఏసీ స్లీపర్ బస్ రెవ్రీ టోల్ ప్లాజా సమీపానికి రాగానే అందులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అలర్ట్ అయిన డ్రైవర్ ప్యాసింజర్లను అందరినీ కిందకు దించేయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్లీపర్ బస్సు మాత్రం పూర్తిగా కాలిపోయింది. ये खड़ा दिया है कोई जनानी नहीं है। बताओ मटेरियल खड़ा दिया है। ఇక జార్ఖండ్లోని రాంచీలోనూ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. రాంచీ లోహార్దగా జాతీయ రహదారిపై పరుగులు తీస్తున్న బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. మందార్ బజార్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులో మంటలు అంటుకోగానే డ్రైవర్ వెంటనే అప్రమత్తంగా వ్యవహరించాడు. ప్రయాణికులు అందరినీ అలర్ట్ చేసి కిందకు దించేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. ఆలోపే స్థానిక దుకాణదారులు తమ వంతుగా నీళ్లు, ఇసుక చల్లి మంటలు పెద్దవి కాకుండా చూశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల స్లీపర్ బస్సుల్లో మంటలు చెలరేగి వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో వాటిలో ప్రయాణం ఎంత సురక్షితమో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో పాలెం బస్సు ప్రమాద ఘటన, లేటెస్ట్గా కర్నూలు ప్రమాద ఘటన, ఇదే నెలలో 15వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్లో జరిగిన ఘటన, ఇవన్నీ ఘోర ప్రమాదాలుగా, తీరని విషాదాలుగా మారాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఆగ్రా రాంచీ సమీపాల్లో చోటు చేసుకున్న ఘటనల్లో ప్రాణ నష్టం లేకున్నప్పటికీ స్లీపర్ బస్సులు పూర్తిగా తగలబడ్డం చూస్తే ఇవి స్లీపర్ బస్సులా లేక కిల్లర్ బస్సులా అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.